जो है महादेव जी का श्रावण मास है, श्रावण मास चलता है। तो श्रावण मास में जो है महादेव जी के भगत हैं हम, महादेव जी की टोली को लेके जो है हम जो है पैदल नंगे पाँव जो चल के मछलेश्वर जाते हैं। मछलेश्वर बोलते महादेव जी का मंदिर है। अच्छा, यहाँ से ये 35 किलोमीटर लंगर हाउस के पास है। वो जैसे चिरकुर बालाजी है, उससे पहले हमारा महादेव जी का मंदिर है, मछलेश्वर महादेव। हम लोग बिहार समाज सेवा से हैं, कांवड़ यात्रा कर रहे हैं। कितने साल से कर रहे हैं आप? कितने साल से पार्टिसिपेट कर रहे हैं? मैं तो अब इस बार पहली बार आई हूँ। पहली बार। कैसे लग रहा है आपको ये? बहुत अच्छा लग रहा है। इससे पहले हम देवघर बाबा धाम जाते हैं, अभी भी जाकर आए हैं। तो मनोकामना पूरी हुई? जी हाँ, हमारी मनोकामना पूरी हुई है बाबा पे। आप अकेले और कोई लेडीज भी है आपके साथ? लेडीज और भी है जुड़े हुए। कहाँ से जुड़ने वाला है? यहीं से माता काली टेम्पल से। ठीक है। ఇప్పుడు వీళ్ళంతా కావడి పట్టుకుని వెళ్ళారు కదా, సో ఇప్పుడు గంగా జలం తీసుకుని వెళ్తున్నారు. సో వీళ్ళంతా ఇక్కడ అక్కడ నైట్ స్టే చేస్తారు. ఇక్కడ నుంచి 14-15 కిలోమీటర్ ఉంటుంది వాళ్ళని. చిన్న చిన్న పిల్లలు కానీ, పిల్లలు కానీ, పెద్ద లేడీస్ కానీ, జెంట్స్ కానీ అందరూ గుల్పేట నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ శివం నరసింగి శివాలయంకి పోతారు. ఆయన లైట్ స్టే చేసి రేపు పొట్టుగల అభిమాని బ్రహ్మముల అభిషేకం తెచ్చి అభిషేకం చేసిన తర్వాతనే మరి వాళ్ళ అభిపారం చేసి ఇంటికి వస్తారు. కాదు, ఇప్పుడు దాదాపు మీరు చూసుకున్నట్టు కాబట్టి కొన్ని వేల మంది ఉన్నారు. ఇంత మందికి అక్కడ స్టే చేయడానికి అకామిడేషన్ స్టేజ్ ఉంటుంది, అకామిడేషన్ ఉంటుంది, ఫుడ్ చాలా స్టాప్ అక్కడ ఫుడ్ ఉంటుంది. అమ్మనాథ్ జాతర ఇక్కడ ఎట్లా ఉంటుంది అట్లానే ఇక్కడ ప్రతి శ్రద్ధాభావంతో అందరూ టిఫిన్ పెట్టారు. ఆ తర్వాత మెయిన్ రోడ్ ఫ్లైఓవర్ ఉంది కదా, అవుటర్ రింగ్ రోడ్, అక్కడ కూడా చాలా పాయింట్స్ ఉంటాయి. ఆ నుంచి ఇక్కడ తీసుకొని ఉంటుంది. వాహనాలు కూడా ఏం పర్వాలేదు. ఇంకా ఇటువంటి బండి కార్లు ఉంటుంది. ఈ కవలయాత్ర ఉంటుంది. మేము అందరూ కాళ్ళు బండి తీసుకుపోయి ఫస్ట్ టైం 9 సంవత్సరం నుంచి పోతేనే ఉంటున్నాం. చెప్తే సమాజ్ కవలయాత్ర అయింది కదా. ప్రతి ఫెస్టివల్, హిందూ ఫెస్టివల్, సనాతన ధర్మకి ఏదైనా ఫెస్టివల్ ఉంటే బ్రహ్మాండంగా చూపెట్లా చేస్తారు. ఇది పరంపరగా ఇలా ఉంది. కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. 4 ఫ్యామిలీ 5 ఫ్యామిలీ నుంచి 4 ఫాదర్ నుంచి గొడవ నడుస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి అంటే దాదాపు 10 సంవత్సరాలు చేస్తున్నట్టు అంటే ఇక్కడ మీ యొక్క కమ్యూనిటీ వాళ్ళందరూ వస్తున్నారు. శ్రద్ధా భావంతో ఎవరు వస్తారో వెల్కమ్ ఉంటుంది. మ్యాక్సిమం మా కమిటీ వాళ్ళు ఉంటుంది, రోజు చర్చ సమాజం ఉంటుంది. దానికి సహయోగం అది కవాడియాత్ర మునీష్ సింగ్ అని అధ్యక్షుడు ఉంది. అది ఒక కమిటీ ఉంది. మునీష్ సింగ్ అధ్యక్ష ఆధ్వర్యంలో చర్చ సమాజ్ ఇంకా అందరూ చాలా మంది ఉంటారు. ఇన్ని లోక చర్చ సమాజ్ సంస్థ ఉంటుంది కదా, లోక్ గ్రూప్ కానీ ఏదైనా గ్రూప్, వాట్సాప్ గ్రూప్ కానీ ఏదైనా కానీ అందరూ వీళ్ళకి శ్రద్ధతోని వీళ్ళకి సపోర్ట్ సాయం ఇచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తారు. ప్రభుత్వం నుండి ఏమన్నా అంటే సహాయ సహకారాలు ఏమైనా అందుతున్నాయా? ఏం లేదు, ప్రభుత్వం నుంచి ఏం లేదు. మా గణేష్ కళాకారులు ఉంది కదా, వాళ్ళకి కూడా గవర్నమెంట్ నుంచి ఏం సాయం లేదు. ప్లేస్ లేదు, ఏం లేదు. ఇంటెక్షన్ పైసలు వచ్చి కట్టున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు ఐడల్ చేస్తారు కదా, మా అమ్మవారి మూర్తి నవరాత్రికి వేస్తారు. ఈ గణేష్ కి 9 నెలల పని నడుతుంది. 9 నెలల కళాకారులు మనము ఖజానా తీసి మేనతో ఇంజక్షన్ పైసలు తెచ్చి చేస్తారు. అది సేల్ అయితే వాళ్ళకి ప్రాఫిట్, సేల్ లేకుంటే లాస్ అయితే వాళ్ళ 1 ఇయర్ నుంచి మరి ఇట్లానే సఫర్ అయ్యేది. గవర్నమెంట్ ఏమైనా సాయం ఇస్తేనే మంచి ఉంటుంది. చెప్పండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా కళాకారులకి ఇక్కడ దాదాపు అంటే చాలా ఇరుకిరుకు సందుల్లో ఉన్నాయి వాళ్ళకి తయారు చేయడం కూడా. సో ఇప్పుడు ప్రైజెస్ కూడా చాలా హై ఉన్నాయి అంటున్నారు. అండ్ అంటే వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో మీరు అంటే ప్రభుత్వం నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మాకు ఒక 10-20 ఎకర్లు జమీన్ ఓపెన్ ప్లేస్. అలా కళాకారులు పోయి రెడీ చేస్తారు. రెడీ చేసిన తర్వాత గుంపేట్లో కూడా చాలా చాలా పెద్ద విలువలు కూడా తయారవుతుంది. అది హిందుస్థాన్ లో ఎక్కడ రావు. అటువంటి అట్రాక్షన్, అటువంటి కళలు
అటువంటి మోడల్లో ఇక్కడ గుర్తెట్లా ఉంటుంది. మీరు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అడుగుతారు. శాతం కావాలి, లోన్ ఇవ్వాలి. ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో సెటిల్ లోన్ ఉన్నది, ఆ కళాకారులు మెయింటెనెన్స్ చేయాలి. వాళ్ళకి లాస్ అయితే కూడా సఫర్ కాలేకుంటే ఎట్లా గవర్నమెంట్ చూడాలి. ఇది గవర్నమెంట్ బాధ్యత, గవర్నమెంట్ చూడాలి. ఇది ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి ప్రతిపాదన తీసుకెళ్లారు అందరూ కుల సంఘ వాళ్ళు అందరి దగ్గర పోతారు. నేను కార్పొరేట్ హుషామల్ కార్పొరేట్ లాల్ సింగ్ అని ఎమ్మెల్యే రాజేష్ సింగ్ దగ్గర కూడా పోతారు. ప్రతి సమాజీ అన్ని సంస్థ ఉంటాయి కదా, వాళ్ళు అందరికీ మనీ సింగ్ కవాల రాత సమితి ఉంది కదా, వాళ్ళతో తీసుకొని వాళ్ళకి అన్ని ఇన్విటేషన్ ఇస్తారు. ఇన్విటేషన్ అయిన తర్వాత జాయిన్ అవుతుంది. ఆడదాకా నాలుగు పోయేదాకా కనీసం 10,000 కవాల యాత్రలు భక్తులు ఉంటారు. 10,000 10,000